ఒక దర్శనం అంతే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం అందరూ చూడండి 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయనకి పైగా సరాపులు నిలిచి ఉండిరి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచుండెను, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. ఆగుదాం. ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి చూపించిన దేవుడే చరిత్ర సగం నడిచిపోయిన తర్వాత ఆ చరిత్రలో కూడా మళ్ళీ ఒక దర్శనాన్ని రికార్డ్ చేస్తున్నాడు. ఏమని రికార్డ్ చేస్తున్నాడు, ఏమని చెబుతున్నాడు చూడండి. యెషయా గారు వెళ్ళడానికి ముందు, యెషయా గారు ప్రజల్ని దర్శించడానికి ముందు, యెషయా గారు ఆ ప్రజలను ఒక సమకాలీన పరిస్థితుల్లో ఉన్న వారిని ఒక పద్ధతిగా నడిపించడానికి ముందు, యెషయా గారు ప్రజలకు పద్ధతి నేర్పించడానికి ముందు దేవుడు ఏం చూపిస్తున్నాడట? పరలోకపు దర్శనం చూపిస్తున్నాడట. ఆ రోజు వాళ్ళు ఎలా నడవాలో ఇశ్రాయేలుకు చూపించిన పద్ధతి మేఘము. ఇశ్రాయేలు 12 గోత్రాల వారైనా లేదా ఆ 2 గోత్రాలు ఎవరైతే ఉన్నారో ఆ 2 గోత్రాల వారైనా యోధా బెన్యామీనైనా వీళ్ళందరూ 12 గోత్రాలు ఏ ప్రాంతాల్లో ఉత్తర భూభాగమైనా దక్షిణ భూభాగమైనా వాళ్ళు ఎక్కడెక్కడ బ్రతికినా వాళ్ళు కూడా ఇలానే ఉండాలి. యెషయా నువ్వు చెప్పాలి అంటే ముందు ఒక సిస్టమ్ నీకు తెలియాలి. ఎలా తెలియాలి? రాజు చనిపోయాడు, ఇప్పుడు రాజు ఎవరు తెలియదు, నెక్స్ట్ కింగ్గా ఎవరు వ్యవహరిస్తారో తెలియదు, నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ తెలియదు, పరిస్థితులు ఏంటి తెలియదు, ఇప్పుడు సమాజం ఎలా తెలియదు. ఉన్న ఒక్క ఉజ్జియా చనిపోయాడు, తర్వాత మళ్ళీ ఇంకెవరు తెలియదు. ఎవరికి వారే సింహాసనాల కొరకు పోటీ పడుతున్నారు, ఎవరికి వారే మాది రాజ్యం అంటే మాదని రకరకాల వింత ప్రయత్నాలు చేస్తారు. రెహబాము లాంటి వాడు తెర మీదకి వస్తే యరాబాము లాంటి వాడు భయంకరమైన నియంత్రణ సింహాసనం ఎక్కువ కూర్చోవడానికి సిద్ధమైపోయారు అప్పటికే. ఇలాంటి పరిపాలన మధ్య, ఆధారం లేని వారి మధ్య ఎలా నడిపించదు? రాజును నడిపించడానికి లేరు, అన్ఫిట్. ఉజ్జియా కూడా చివరికి వచ్చేసరికి గర్వించి చెడిపోయాడు. ముందున్న రాజులు దావీదు, సొలొమోను తప్ప అంత మెచ్చుకోదగ్గ రాజులు ఎక్కడో హిజ్కియా తప్ప, ఇక అంత కనబడేంత మెచ్చుకునే రాజులు ఎక్కడో, అంత మెచ్యూరిటీ రాజులు ఎవరు కనబడట్లేదు. వీళ్ళని ఎలా నడిపించాలని వాళ్ళ యొక్క స్థితిగతులను దేవుడు ఆలోచిస్తున్నప్పుడు, లేదా వాళ్ళు నడిపించాలని ప్రవక్తలు, నీతిమంతులు వారి యొక్క పద్ధతిని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు సరిగ్గా ఉజ్జియా చనిపోయే టయానికి దర్శనం చూపించాడట. ఏం చూపిస్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకమందు ఒక క్రమం కనబడుతుందట. రాస్తున్నాడు చూసారా? దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న ఆయన దగ్గర ఒక పాట పాడుతున్నారు. ఆ పాట పాడుతున్నప్పుడు సెరూపులు ఎలా అంటున్నారు, దోపాలు వేస్తున్నారని అడుగుతున్నాను. ఇవన్నీ యెషయాకి ఎందుకు చూపిస్తున్నాడండి? ఇవన్నీ ఎందుకు యెషయాకు చూపిస్తున్నాడంటే యెషయాకు ఒక విషయం తెలియాలి. ఇప్పుడు ఉజ్జియా కాదు, వీళ్ళెవరో కాదు మిమ్మల్ని నడిపించాల్సింది, ఇక నడిపించాల్సినది నేను ఎలా నడిపిస్తానో, ఆ సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలియాలి అంటే పరలోకమందు నా చిత్తం ఎలా నెరవేరుతుందో చూడు యెషయా. పరలోకమందు ఆయన చిత్తం ఎలా నెరవేరుతుంది? దూతలు కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి, ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన యొక్క చిత్తము పరలోకమందు కనుసైగతో జరుగుతుంది. ఆయన మాట శాస్త్రంగా తీసుకుని జరుగుతుంది. అందుకే యెషయాకు చూపిస్తున్నాడు, ఇదిగో భూలోకం ఎలా ఉందో పరలోకం ఎలా ఉందో, భూలోకం ఎలా ఉందో పరలోకం ఎలా ఉందో. ఎలా ఉంది? ఇదిగో పరలోకం ఎలా ఉందో చూడు. ఒక పద్ధతి ఉంది, ఆరాధన చేయాలన్నా నడవాలన్నా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎలా ఉందో చూడు. పరలోకమందు నా చిత్తము మాత్రమే నెరవేరుతుంది.
భూలోకమందు మీ చిత్తాలు నెరవేరుతాయి, పరలోకమందు నా చిత్తం నెరవేరుతుంది. ఏముంది ప్రభువా ఆ చిత్తంలో అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి, ఆయన శరీపులకు పైగా నిలిచి ఉండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలు దాని పైన మరో మాట ఉంది చూడండి, సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. చెప్పాలి, ఎన్ని రకాల మనుషులున్నా, ఎన్ని గోత్రికులున్నా, ఎన్ని పద్ధతులు ఎరిగిన వారు ఇక్కడికి వచ్చినా మనం ఒకే ఒక్క పద్ధతిలో ఎప్పుడు నడవగలమంటే ఫస్ట్ పాయింట్ యెషయాకు చూపిస్తున్నాడు, మెజారిటీగా సింహాసనం మీద ఆయన ఉండాలంట. ఎవరు ఉండాలి? సింహాసనం మీద ఆయన ఉండాలంటే దేవుడు మాత్రమే. అంటే మన గుంపులుగా కలిసినప్పుడు, సంఘాలుగా మనం కలిసినప్పుడు, 6 రోజులైనా 60 రోజులైనా మనం కలిసినప్పుడు దేవుడు మనల్ని ఒక పద్ధతిగా నడిపించాలి అంటే ఇక్కడ అన్నిటికన్నా అథారిటీ ఎవరికి ఇచ్చేయాలి చెప్పండి? దేవుడికి. సింహాసనం మీద దేవుడిని మాత్రమే కూర్చోబెట్టాలి. ఇక్కడ చాలామంది కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క అధికారం ఇచ్చాము. ఇక్కడ ఇదిగో క్లీనింగ్ సెక్షన్ ఈయన, వాష్రూమ్స్ ఈయన, కుకింగ్ సెక్షన్ ఈయన, రకరకాల అధికారులు ఇచ్చాం. ఇక్కడ అధ్యక్షులు వీరు, నడిపించే వాళ్ళు వీరు, టైం లైన్ సిల్వ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారాలు ఉన్నాయి. ఎంతమందికి ఎన్ని అధికారాలు ఉన్నా అన్నిటికన్నా గొప్ప అధికారం ఒకరికి ఉండాలి. ఎవరికి చెప్పండి? దేవుడికి. నేను జేమ్స్ని అందరూ నా మాట వినాలంటే సెమినార్ షెడ్ ఊడిపోతుంది. ఇక నా మాటే జరగాలంటే మళ్ళీ చెప్తున్నాను, కుదరదు. ఇక్కడ ఎన్ని అధికారాలు ఉన్నా, ఎంతమంది మనుషులు ఉన్నా, ఎన్ని రకాల మనుషులు ఉన్నా, ఎన్ని పద్ధతులున్నా, మన పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే మన పైన కూర్చోవాలి. ఇంకెవడు ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు. లార్డ్లాగా ఎవడో ఫీల్ అవడానికి వీల్లేదు. ప్రభువులాగా వ్యవహరించడానికి ఎవరు వీల్లేదు. మన ప్రభు ఒక్కడే, ఆయన మాత్రమే సింహాసనం మీద ఉండాలి. ఆయన మాత్రమే కొనియాడబడాలి. ఆయన మాత్రమే మనందరికీ శిరస్సుగా ఉండాలి. అందుకే యెషయాకు చూపిస్తున్నాడు, ప్రజలకు క్రమముగా నడవకపోవడానికి కారణం సింహాసనాల మీద వీళ్ళ రాజులు కూర్చుంటున్నారు, వీళ్ళ మనుషులు కూర్చుంటున్నారు, వీళ్ళ సేవకులుగా కూర్చుంటున్నారు. వీళ్ళ కూర్చొని అధికారాల కొరకు వీళ్ళే మగ్గుతున్నారే తప్ప యెషయా నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని వీళ్ళు ఇస్తున్నారా? చెప్పాల్సిన స్థానాలు వీళ్ళు చేకూరుస్తున్నారా? జరిగించాల్సిన కార్యం వీళ్ళు జరిగిస్తున్నారా? అందుకే వీళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, వీళ్ళు నడిచే ఒక స్థితిగతులు లేవు. ఎలా పడితే అలా నడుస్తున్నారు, ఎలా పడితే అలా ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళ నా అధికారం కన్నా మనుషుల అధికారానికి ఎక్కువ లోబడుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు? అదే వచనం మళ్ళీ చదవండి, మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని. ప్రశ్న అడుగుతుందని చెప్పండి. ఎవరో సింహాసనం మీద కూర్చున్నారట. ఎవరు? దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఇంతకీ ఎవరు? చాలామంది మనం అనుకుంటాం యెహోవా 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 అనుకుంటాం. కాదు. ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుడు. నజరేయుడైన యేసుడే. మీరెలా డిక్లేర్ చేయగలరు? అక్కడ యెహోవా అని ఉందిగా అంటే యెహోవా అనే పేరు ఆయన ఒక్కరికే లేదు. యెహోవా అనే పేరు ముగ్గురికి వర్తిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే ఇక్కడ యెహోవా అని ప్రస్తావించిన యెషయాయే ఇదే ప్రవచనాన్ని ఎత్తి రాసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు రమ్మును ఆనుకున్న యోహాను రాశాడు ఇదే సందర్భాన్ని. ఏమని ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. 41వ వచనం నుండి. ఎవరు చూశారట? యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాటలు చెప్పిన యెషయా ఆయన మహిమను చూశాడు. మళ్ళీ అడుగుతున్నాను, యెషయా ఆయన మహిమను ఎక్కడ చూశాడు? ఉజ్జియా మరణించిన సంవత్సరమున దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సింహాసనం మీద చూసిన సందర్భాన్ని యెషయా చూశాడని యోహాను రాస్తున్నాడు. అంటే ఇప్పుడు యోహాను రాస్తున్న ఈ సందర్భం ఏదైతే ఉందో ఇక్కడ 12వ అధ్యాయంలో చదువుతున్న సందర్భము, యెషయా 6వ అధ్యాయంలో చదువుతున్న సందర్భం చెప్పండి ఒక్కటే అన్నమాట. యెషయా చూశాడు. ఎవరిని చూశాడు? ఇదిగో సింహాసనం మీద కూర్చున్న ఒక దేవుని చూశాడు. ఆయన మాత్రమే ప్రథమ స్థానం ఉంది. ఇందుకు ఆయన ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు.
ఇప్పుడు చెప్పండి, మనం అందరూ ఒక పద్ధతిగా నడవాలి అంటే ఇక్కడ ఒకే ఒక్క అథారిటీ ఉండాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా. ఎవరు? నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన మాత్రమే నడవాలి. అందుకే చూడండి, సింహాసనం మీద కూర్చున్నది ఆయన. అక్కడ యెషయా కనబడింది. ఆయన అంటే యెషయా సేవ చేయాలన్నా, ప్రవక్తలు సేవ చేయాలన్నా అక్కడ సింహాసనం మీద సిస్టం నేర్పిస్తున్నది యేసుక్రీస్తే. యెషయా కనబడిన ఆ ప్రవచనాన్ని స్థిరపరుస్తున్నది యోహాను. ఇదిగో ఇదే ప్రవచనం. దేవుని మహిమను చూశాడు, యెహోవా మహిమను చూశాడు. ఎవరా యెహోవా? యేసుక్రీస్తు. అంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన శిరస్సుగా ఉంటేనే, క్రీస్తు శిరస్సుగా ఉంటేనే మనం నడుస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంత మహిమ పరచబడితే భూమి మీద అంత సమాధానం వస్తుంది. అందుకే క్రొత్త నిబంధనలో క్రిస్మస్ సందర్భాల్లో మనం వాడతాం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని రకాల మనుషులు మనం సమాధానంగా ఉండాలి అంటే, ఇన్ని రకాల మనుషులు మనం ఒక పద్ధతిగా ఉండాలి అంటే ఎవరు ఎప్పటికప్పుడు మహిమను పొందాలి చెప్పండి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ వచ్చినప్పుడే ఈ గుంపులుగా ఉన్న భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం దొరుకుతుంది. ఆయనకి మహిమను ఆపాదించకుండా, ఆయన మహిమను దొంగిలించి, ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వకుండా, ఆయన మహిమకే మనం అడ్డొచ్చి తిరుగుతున్నాం అనుకోండి, సెమినార్ ఎలా జరుగుతుంది చెప్పినా గార్డెన్ పార్టీలా జరుగుతుంది. అంతే, వచ్చామండి 4 రోజులు భోజనాలు పెట్టుకున్నామండి, తినేసామండి, వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది. అది కాదు. ఇదిగో ఇక్కడ ఒక పద్ధతి. అంటే హృదయాలు కదిలింపబడాలన్నా, మనుషుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలన్నా, వాటన్నిటి వెనకాల ఒక గొప్ప కార్యము జరగాలి అంటే దేవుడు మాత్రమే శిరస్సుగా ఉండాలి, దేవుడు మాత్రమే మహిమను పొందాలి, దేవుడు మాత్రమే అధికారం ఉండాలి. అందుకే ఆయనకి పెద్దపీట వేయాలి.